హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు చట్నీ చూద్దామండి. పచ్చిమిర్చి బెల్లంతో చాలా కమ్మగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే అల్లం చట్నీ. ఈ చట్నీ అనేది ఇడ్లీకి దోశకి చాలా చాలా బాగుంటుందండి. చిన్న పునుకలకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి ముక్కలు కొన్ని తీసుకోండి, సాల్ట్ తీసుకోండి, నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం బెల్లం తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 2 అంగుళాల అల్లం ముక్క తీసుకుని దానిని కూడా ఆయిల్లో పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకుని అది కూడా గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, బెల్లము, చింతపండు, అలాగే కొంచెంగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ అయిన చట్నీని గిన్నెలోకి తీసుకోండి. ఈ చట్నీ అనేది చాలా చాలా పుల్లగా తీయగా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.